మార్నింగ్, వెల్కమ్ టు మై టీవీ మార్నింగ్ షో. తెలుగు దినపత్రికల్లో వచ్చిన ప్రధానమైన వార్తలు ఏమిటో చూద్దాం. అంటే ఈ పత్రిక ఏ వార్తను ఎట్లా ప్రయారిటీ ఇచ్చిందో ముందుగా చూద్దాం. ఈనాడులో తెలంగాణ నుంచి సోనియా గాంధీ పోటీ చేయాలి, కాంగ్రెస్ అగ్రనేతను కోరుతూ పీసీసీ విస్తృత స్థాయి సమావేశంలో తీర్మానం అనే వార్తను ఈనాడు పత్రిక మొదటి పేజీలో హైలైట్ చేసి, ఇందులో నిన్న జరిగిన సమావేశానికి పార్లమెంటు ఎన్నికల్లో సమన్వయంతో పనిచేయాలి దీపాదాస్ మున్షి, గత ప్రభుత్వం ఆర్థికంగా రాష్ట్రాన్ని పిప్పి చేసింది బట్టి, ఇద్దరు నాయకులు చేసిన కామెంట్ని కూడా హైలైట్ చేసింది. పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ అధినేత సోనియా గాంధీ తెలంగాణ నుంచి పోటీ చేయాలని కోరుతూ పీసీసీ తీర్మానాన్ని బుధవారం ఇందిరాభవన్లో జరిగిన సమావేశానికి సంబంధించిన వార్త ఈనాడు పత్రిక హైలైట్ చేసింది. ఇక కొత్త పరిశ్రమల స్థాపనకు ప్రాధాన్యం అనే వార్తను కూడా మరో ప్రయారిటీ కింద ఇచ్చింది. క్లీన్ ఎనర్జీకి కట్టుబడి ఉన్నాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని, తెలంగాణలో కొత్త పరిశ్రమల ఏర్పాటుకు సంబంధించిన ఆదాని అమరరాజా గ్రూపులకు సంబంధించిన వార్తను, వారితో భేటీ అయిన వార్తను మొదటి పేజీలో హైలైట్ చేసిన ఈనాడు పత్రిక. ఇక నీటిపారుదల శాఖ కార్యదర్శిగా రాహుల్ బొజ్జా, ఫైనాన్స్ కమిషన్ మెంబర్ సెక్రటరీగా స్మితా సబర్వాల్, సీఎం కార్యాలయ ఓఎస్డీగా వేముల శ్రీనివాస్ అనే వార్తను మొదటి పేజీలో ఉంది. ఇక ఐఏఎస్లకు ఎవరెవరికి ఏ పోస్టులు అనే దానిపైన కూడా బదిలీలకు సంబంధించిన వార్తను మొదటి పేజీలో ఈనాడు పత్రిక హైలైట్ చేసింది. నిర్ణయం కేంద్రానిదే, అఖిల భారత సర్వీసు అధికారుల కేటాయింపుల కేసులో హైకోర్టు ఆదేశం అనే వార్త ఉన్నది. ప్రత్యూష్ సిన్హా కమిటీ మార్గదర్శకాలు పాటించాలని సూచన, 14 పిటిషన్లపై విచారణ మూసివేత అనే వార్తను ఈనాడు పత్రిక రెండో ప్రయారిటీ కింద ఇచ్చింది. అంటే రాష్ట్ర విభజన సందర్భంగా జరిగిన అఖిల భారత సర్వీసుల అధికారుల పంపకాలపై నడుస్తున్న వివాదం పైన కోర్టు ఇచ్చిన ఆదేశం అది. ఇక మరొక వార్త, నెలాఖరులోగా మరో హామీ అమలు, మహిళలకు ప్రతి నెల 2,500 వార్త ఉన్నది. ఇక పెట్రోల్ ధరలు తగ్గించట్లేదు స్పష్టం చేసిన కేంద్రం, ఇటీవల కాలంలో పెట్రోల్ ధరలు తగ్గిస్తారు ఎన్నికల ముందన్నారు, అలాంటిది ఏమీ లేదని కేంద్రం స్పష్టం చేసింది. ఇక కిసాన్ మోర్చా జాతీయ ఇన్ఛార్జిగా బండి సంజయ్ అనే వార్తను కూడా మరో ఐటమ్గా తీసుకుని ఈనాడు పత్రిక. కాళేశ్వరం తుది బిల్లులు చెల్లించవద్దు, మొదటి లింకుకు సంబంధించిన చెల్లింపులు పెండింగ్లో పెట్టాలన్న సర్కారు, ఇందులో ఎల్ఎన్టీకి 400 కోట్ల వరకు చెల్లించాల్సి, దాన్ని ఆపమని చెప్పింది. సుమారుగా 7,500 మంది గుత్తేదారులకు ఊరట రాబోతున్నది 600 కోట్ల విడుదలతో అని చెప్పి ఒక వార్తను ఇచ్చారు. ఇక కాంగ్రెస్ పార్టీవి 420 హామీలు ఇప్పటికి ప్రారంభించింది ఒకటని ఆదిలాబాద్ జిల్లా సమీక్ష సమావేశానికి సంబంధించిన సందర్భంగా మాట్లాడిన కేటీఆర్ వ్యాఖ్యను మొదటి పేజీలో తీసుకున్నది. ఇక తెలంగాణ బలం గలం బారాసానే, కేసీఆర్ నెలాఖరున ప్రజాక్షేత్రంలోకి వస్తారని వెల్లడి అనే ఒక వార్తను కూడా హైలైట్ చేసింది ఈనాడు పత్రిక. వీటితో పాటుగా అన్నదాతల ఆగ్రహ జ్వాల, నిర్మల్ జిల్లా దిలావర్పూర్లో ఇథనాల్ పరిశ్రమపై రైతుల దాడికి సంబంధించిన వార్తను ఈనాడు పత్రిక హైలైట్ చేసింది. ఇక వీటితో పాటుగా ఇరాన్ రక్తసిక్తం, జంట పేలుళ్లలో 103 మంది దుర్మరణమైన వార్తను కూడా మొదటి పేజీలో ఈనాడు పత్రిక హైలైట్ చేసింది. ఇక ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఇరాన్లో జంట పేలుళ్ళు అనే వార్తను ఎయిర్ ప్యానల్లో తీసుకున్నది. వీటితో పాటుగా టార్గెట్ 17, కనీసం 12 గెలవాలి. నిన్న ఇందిరాభవన్లో జరిగిన కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశానికి సంబంధించిన వార్తను ఆంధ్రజ్యోతి మొదటి పేజీలో హైలైట్ చేసింది. ఇక రాష్ట్రంలో ఆదాని డేటా సెంటర్, ఏరోస్పేస్ పార్కు కొత్త పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నట్లు వెల్లడైన వార్తను కూడా ఆంధ్రజ్యోతి పత్రిక మొదటి పేజీలో హైలైట్ చేసింది. వీటితో పాటుగా ఖరీఫ్ నుంచి పంటల బీమా, కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీకి జూన్లో శ్రీకారం అనే వార్త ఉన్నది. ఇందులో పంటల బీమా లేని ఏకైక రాష్ట్రం తెలంగాణ, గుజరాత్, బెంగాల్, బీహార్, జార్ఖండ్లో సొంత పథకాలు ఉన్నాయి, మరి తెలంగాణ కూడా సొంత పథకాన్ని తీసుకొస్తుందా అనే ఒక కథనాన్ని ఆంధ్రజ్యోతి పత్రిక మొదటి పేజీలో టాప్లో హైలైట్ చేసింది. ఇక ఆదానిపై ఇక ఏ దర్యాప్తు అవసరం లేదు, దర్యాప్తును సిట్ లేదా సిబిఐకి బదిలీ చేసేందుకు సుప్రీం నిరాకరణ, దర్యాప్తు పూర్తికి సెబీకి 3 నెలల గడువు, సత్యమే గెలిచింది ఆదాని, క్రోనిక్ క్యాపిటలిజంపై పోరు కొనసాగిస్తాం, ఈ తీర్పుతో కోర్టు విశ్వసనీయతను పెంచుకోలేకపోయింది కాంగ్రెస్. ఇది ఆ వార్తకు సంబంధించిన అన్ని కోణాలను ఇచ్చారు. ఇక స్మితా సబర్వాల్పై వేటు, ఫైనాన్స్ కమిషన్ సభ్య కార్యదర్శిగా అప్రాధాన్య పోస్టుకు బదిలీ చేసిన సర్కార్ అనే వార్త ఉంది. ఇక ఇందులో ఈ మధ్యకాలంలో వీరికి సంబంధించిన వార్త రోజు ఏదో రకంగా వస్తూనే ఉన్నది. చివరికి ఈ అప్రాధాన్యమైన పోస్టుకు వెళ్ళిందనే వార్త ఇవాళ వచ్చింది. ఇక 23 మంది ఐపీఎస్ల బదిలీకి సంబంధించిన ఒక వార్త ఉన్నది. అన్నకు ఆహ్వానం, జగన్ నివాసానికి వెళ్ళిన షర్మిల, కుమారుడి పెళ్లి కార్డు అందజేత అనే వార్త ఉన్నది. నేను కేసీఆర్ను పరామర్శించనున్న జగన్ రెడ్డి అనే వార్త కూడా మొదటి పేజీలో ఉంది. సీఎం అవగానే జగన్ మమ్మల్ని దూరం పెట్టారని బ్రదర్ అనిల్ చేసిన వ్యాఖ్య కూడా మొదటి పేజీలో ఆంధ్రజ్యోతి పత్రిక ఈ వార్తను హైలైట్ చేసింది. ఇక నాకు అందేలోపే మీడియాలో వస్తుంది, నా ప్రతిష్టను దెబ్బతీయడం కోసమేనా, మద్యం కేసులో ఈడీ 3 సార్లు సమన్లు జారీ చేయడంపై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ప్రశ్న, తీరిక లేదు, విచారణకు రాలేను,
ప్రశ్నలు పంపండి సమాధానాలు ఇస్తా, ఈడీకి లేఖ రాసిన ఆప్ అధినేత అనే వార్త కూడా ఉన్నది. ఇక ఇందిరమ్మ ఇంటికి PMAY నిధులు, ప్రధానమంత్రి ఆవాస్ యోజన నిధులను వాడుకోవాలని రాష్ట్ర సర్కారు యోచన అనే వార్తను కూడా మొదటి పేజీలో హైలైట్ చేసింది ఆంధ్రజ్యోతి. ఇక TSC/PSC ప్రక్షాళన సమూల మార్పులకు సర్కారు సిద్ధమని, ఈ మధ్యకాలంలో జరిగిన గందరగోళానికి పులి స్టాప్ పెడుతూ ఢిల్లీలోను కేరళలో ఉద్యోగ నియామకాల ప్రక్రియ ఎట్లా ఉందో అధ్యయనం చేసిందని, త్వరలో దీన్ని సమగ్రంగా దీనిపైన నిర్ణయానికి రాబోతున్న వార్త ఆంధ్రజ్యోతిలో ఉన్నది. కాంగ్రెస్ 420 హామీలు ఇచ్చిందని 27 పేజీలతో బుక్లెట్ విడుదల చేసిన బీఆర్ఎస్ అనే వార్త ఉన్నది. బీఆర్ఎస్ ఓటమికి 170 కారణాలని కేటీఆర్ చెప్పిన వ్యాఖ్యను కూడా మాటను మొదటి పేజీలో హైలైట్ చేసింది ఆంధ్రజ్యోతి దినపత్రిక. ఇక నమస్తే తెలంగాణలో బగ్గుమన్న ఇథనాలని, నిర్మల్ జిల్లా ఇథనాల్ పరిశ్రమపై దాడికి సంబంధించిన వార్త మొదటి పేజీలో హైలైట్ చేసింది. ఇక సిరాజ్ సఫారీ అని క్రికెట్ సంబంధించిన వార్త ఉన్నది. సీఎంతో అదాని భేటీకి సంబంధించిన ఫోటోతో కూడిన వార్తను నమస్తే తెలంగాణ హైలైట్ చేసింది. ఇక అదాని గ్రూప్ అక్రమాలపై సెబీ శీతకనైన మరో వార్త ఉన్నది. వీటితో పాటుగా భారీగా IAS IPSల బదిలీలకు సంబంధించిన ఒక వార్త ఉన్నది. మే 10 నుంచి TS MSET అనే వార్త ఉన్నది. సంక్రాంతి సెలవులు 6 రోజులు, 12 నుంచి 17 వరకు పాఠశాలలకు సెలవులని, 18న బడులు ఓపెన్, 13 నుంచి 16 వరకు కాలేజీలకు అనే వార్త మొదటి పేజీ హైలైట్ చేసింది. ఇక బాత్రూమ్కి వెళ్తే బయోమెట్రిక్, టాయిలెట్కి వెళ్ళొచ్చిన ప్రతిసారి అభ్యర్థుల తనిఖీ తప్పనిసరి, అధికారులు అబ్జర్వర్లు సహాయకులకు నిబంధన, JEE నిర్వహణపై ANTA కీలక నిర్ణయం అనే వార్త మొదటి పేజీలో హైలైట్ చేసింది నమస్తే తెలంగాణ. వీటితో పాటుగా ఆసియాలోనే 2వ స్థానంలో భారత్, 2019లో 12 లక్షల కొత్త కేసులు నమోదు, మహమ్మారితో 9.3 లక్షల మంది మృతి, లాన్సెట్ అధ్యయనంలో వెళ్ళడని మొదటి పేజీలో ఒక వార్త హైలైట్ చేసింది నమస్తే తెలంగాణ. ప్రపంచంలో అతిపెద్ద క్రూయిజ్ షిప్ టైటానిక్ కన్నా 5 రెట్లు పెద్దది, ఈ నెల 27న ప్రారంభమని ఫోటోతో కూడిన ఒక వార్త ఉన్నది. ఇక ఇరాన్కు సంబంధించిన మారణకాండ వార్త, 103 మంది మృతి అనే ఒక వార్త కూడా మొదటి పేజీలో హైలైట్ చేసింది నమస్తే తెలంగాణ. వీటితో పాటు తెలంగాణకు బీఆర్ఎస్ఏ బలం దళం గళమని సమీక్షకు సంబంధించిన వార్త కూడా ఇందులో హైలైట్ చేసిండ్రు. ఇక సాక్షి దినపత్రికలో ఎప్పట్లాగానే 5-6 వార్తలు మొదటి పేజీలో హైలైట్ చేసిండ్రు. ఇందులో అదానికి భారీ ఊరట, అరవింద్ కేజ్రీవాల్కి సంబంధించిన వార్త ఉన్నది. 73కు చేరిన జపాన్ మరణాలు, భూకంపానికి JNJ వేరియంట్ విజృంభణ, సిరాజ్కు 6 వికెట్లు, ఆఫీస్ స్పేస్కు డిమాండ్, ఇవి చిన్న చిన్న వార్తలు ఇచ్చి లోపల పేజీకి ఇండికేషన్ ఇచ్చిగా బదిలీల బాట, పెద్ద సంఖ్యలో IAS IPSల బదిలీకి సంబంధించిన వార్త ఉన్నది. 6 గ్యారంటీల కోసం ఇందిరమ్మ కమిటీలను మరో వార్త ఉన్నది. రాష్ట్రంలో పెట్టుబడులకు సిద్ధమనే వార్త, ఏకపక్ష నిర్ణయాలు ఉండవు తమ పార్టీలో అనే విషయాన్ని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన ఒక వార్త ఉన్నది. ఇండియా కూటమి కన్వీనర్గా నితీష్ కుమార్ అనే వార్త కూడా ఉంది. ఇందులో 70% రోగులకు యాంటీబయాటిక్స్ అనే వార్త ఉన్నది. నేడు కేసీఆర్ను పరామర్శించనున్న జగన్ అనే వార్త మొదటి పేజీలో ఉన్నది. ఇక ఇరాన్కి సంబంధించిన ఇరాన్లో రక్తం ఓడిన సంస్మరణ ర్యాలీకి సంబంధించిన వార్త కూడా ఉన్నది. రాష్ట్రంలో పెట్టుబడులకు సిద్ధమనే వార్త, సీఎం రేవంత్తో భేటీలో అదాని గ్రూప్ బదిలీలకు సంబంధించిన వార్త కూడా మొదటి పేజీలో హైలైట్ చేసింది సాక్షి దినపత్రిక. 4 ప్రధానమైన పత్రికల్లో వచ్చిన వార్తలు ఇవి.